అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సిట్ అధికారులు కేటీఆర్ను విచారణ చేస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం పైన. నేనేమంటున్నా, కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్లో పాత్ర ఉందని చెప్పి కేటీఆర్ను సిట్ అధికారులు విచారణ చేయడానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచిరు కదా. అసలు కేటీఆర్ని కాదు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను విచారణ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. పార్క్ హోటల్ రూమ్ నెంబర్తో సహా చెప్తున్నారు. కేటీఆర్ అట ఒక హీరోయిన్ని పార్క్ హోటల్ తీసుకుపోయిందట, ఓ హీరోయిన్ ఇబ్బంది పెట్టిందట, ఫోన్ ట్యాపింగ్ చేసిందట, హీరోయిన్లను రకరకాలుగా వేధించిందట. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఏ కారులో పోయినావో తెలుసు, ఫలాని ఎమ్మెల్యే కారులోని తీసుకుపోయిండు. ఇవి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఉన్నవా లేవా అని చెప్పి కేటీఆర్ అడుగుడు ఎందుకు? ఈ గజలకాంతమన్నం తీసుకోపోతే అయిపోతుంది కదా. గజలకాంతమన్నం తీసుకుపోయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మరి నీ దగ్గర ఏదో పార్క్ హోటల్లో వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అను మాకు ఈ కేటీఆర్ నిజంగానే హీరోయిన్లను ఇబ్బంది పెట్టినా లేదో చూస్తాము, చూసి కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం, విచారణ చేస్తామని చెప్పి గజలకాంతమన్న దగ్గర ఉన్నటువంటి వీడియోలు తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నా తన వీడియోలు ఉన్నాయి, అరే కేటీఆర్ నువ్వు పార్కాయది పోలేదా అంటున్నాడు కాంతమన్న. మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, అవతలోని బెదిరియడానికో భయపెట్టడానికి మాట్లాడతారో అర్థం కాదు. ఇక రకరకాల మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్ష పార్టీ లీడర్లను తెచ్చినా, ప్రతిపక్షంలో కొచ్చినా, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టినా పడతరుతి. ఇక మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి అహంకారమా ఎట్లా? ఫస్ట్ గజలకాంతమన్నని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి ఫస్ట్. నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసేవో, నువ్వు పార్క్ అవుతున్నా కేటీఆర్ లుచ్చారా కొడుక. నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అవుతున్నా నువ్వేం చేసినవో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక చూడను మరి, ఇక వీడియో ఏదో సిట్ అధికారులకు ఇయ్యరాదు. పార్క్ హోటల్లో కేటీఆర్ ఒక హీరోయిన్ తీసుకుపోయి ఎంత ఇబ్బంది పెట్టిండో, ఏం చేసిండో నా దగ్గర వీడియో ఉంది అని చెప్పి గజలకాంతమన్న చెప్తున్నాడు. మరి ఆ వీడియో ఏందో సిట్ అధికారులకి, సిట్ అధికారులు విచారణ చేస్తారు. కేటీఆర్ను విచారణ ఎందుకు? నిన్ను విచారణ చేస్తే సరిపోతుంది కదా. నిన్ను విచారణ చేస్తే మొత్తం బయటకు వస్తుంది డేటా. ఆయన అంటున్నాడు, బెంగళూరులో ఓ హీరోయిన్కి విల్లా కొనిచ్చిండు, అక్కడేదో 1000 కోట్లు ఇచ్చిండు, 100 కోట్లు ఇచ్చిండు అని మళ్ళేదో ముచ్చట. ఇప్పుడు గిన్ని నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, రేవంత్ అన్న మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ దగ్గరనే ఆధారాలు ఉన్నాయట కేటీఆర్కి సంబంధించి, తీసుకోండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఆయనను కూడా సిట్టు విచారణ చేయండి. ఇప్పుడు గజ్జలకాంతం మాట్లాడినటువంటి ఈ మాటల పైన కూడా సిట్టు విచారణ చేయాలి. సిట్టు విచారణ వేయాల్సిందే. ఇప్పుడు ఎన్టీవీలో మంత్రి పైన కథనం వచ్చిందని చెప్పి సిట్టు విచారణ వేసిరు కదా. మరి గజ్జలకాంతం కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడిన మాటలపైన సిట్టు విచారణ వేయండి. ఆ మధ్యకాలంలో కొండా సురేఖ చెప్పింది, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పింది. ఆ అంశం పైన సిట్టు విచారణ వేయండి. మరి ఎందుకో వేస్తలేరు ఈ ఇష్యూ పైన? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనిషి కానీ కేటీఆర్ మనిషి కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ జీవితం కానీ కేటీఆర్ రాజకీయ జీవితం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిది భవిష్యత్తు కానీ కేటీఆర్ భవిష్యత్తు కాదా? అంటే కోమటిరెడ్డి పైన వార్త వేసినందుకు సిట్టు విచారణ, 2 జర్నలిస్ట్ అరెస్ట్ చేసుడు, రిమాండు, ఇవన్నీ ఉంటాయి. మరి కేటీఆర్ పైన ఈ గజలకాంతము, తర్వాత కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఆయనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతూ, వ్యక్తిగతంగా ఆయన టార్చర్ పెడుతుంటే మరి కేటీఆర్ మనిషి కాదా? మరి కేటీఆర్ నిజంగానే ఇట్లా చేసిందా లేదా? ఫస్ట్ ఈయనను ఎంక్వైరీ చేయాలి. ఈ గజలకాంతం ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది కథ, మొత్తం డేటా బయటకు వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, మరి ఆయన చెప్తున్నాడు కేటీఆర్ని విచారణ చేసుడు ఎందుకు, ఫస్ట్ ఈయన చేయరు విచారణ. ఇంకా చెప్తాడు, ఇనూర్రి ఏం చెప్తాడు. నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసేవో, నువ్వు పార్క్ అవుతున్నా కేటీఆర్ లుచ్చారా కొడుక. నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అవుతున్నా నువ్వేం చేసినవో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. నేను అదే చెప్తున్నా, వీడియో సిట్ అధికారులకి, సిట్ అధికారులు దయచేసి గజలకాంతం అన్న దగ్గర కేటీఆర్ పార్క్ తీసుకుపోయి హీరోయిన్లను ఏదో ఇబ్బంది పెట్టినట, ఆ వీడియోలు ఆయన తాను ఉన్నాయట, ఫస్ట్ ఈయనను విచారణ చెయ్యిర్రి, ఈయన కస్టడీలో తీసుకోర్రి. ఈయన విచారణ చేస్తే ఈయన దగ్గర ఉన్న డేటా అంతా బయటకు వస్తుంది. ఈయన పైన ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కథ.
బ్లాక్మెయిల్ చేయడానికా బెదిరియడానికా నిజంగా ఉన్నాయా నీ తన వీడియోలు మరి బయటపెట్టు. సిట్టు విచారణకు ఎందుకు పిలిచిర్రు? నీ దగ్గర ఉన్న డేటా అంతా సిట్టోలకి డ్రామా పనిచేయాలి. ఇంకా చెప్పు. నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావు నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకువు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్కు 420 రూమ్ నెంబర్ కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ 820 రూమ్ నెంబర్. ఎందుకన్నా ఈ డ్రామా నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజంగానే పార్కాయ తోటలకి కేటీఆర్ ఒక హీరోయిన్ తీసుకుపోయి 820 రూమ్ నెంబర్లో ఆమెను ఇబ్బంది పెట్టిండు, ఆమెని టార్చర్ పెట్టాడు అని చెప్తున్నావు కదా. మరి గంత తెలిసినో నువ్వు సిట్టాధికారులకు చెప్పొచ్చుగా అన్న. గంత ఎవిడెన్స్ నీ తాను ఉన్నప్పుడు, అన్ని వీడియోలు ఉన్నప్పుడు, అన్ని ఫోటోలు ఉన్నప్పుడు మరి వాళ్ళకి రాదు. ఈ తమాషా ఎందుకన్నా, ఈ డ్రామా ఎందుకన్నా, అవసరమా అన్న ఇదంతా? అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, గొర్రెలు తీయాలకి ఏం చెప్పినా వాళ్ళు ఇంటర్ తీయనేటటువంటి ఆలోచన ఎట్లా? నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడడానికి నీ వెనకాల రేవంత్ రెడ్డి లేడా? నువ్వు ఇవాళ ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ని లుచ్చానా కొడుకా అని తిడుతున్నావు కదా, నీ వెనకాల రేవంత్ రెడ్డి హస్తం లేదా? ఉంది. నీ వెనకాల రేవంత్ రెడ్డి హస్తం 1000% ఉంటుంది. బంద్ చేసుకోవాలి. ఉన్నప్పుడు ఏంటి ఎవిడెన్స్ అంటున్నా, ఆధారాలు ఉంటే ఏంటి అంటున్నా. 820 రూమ్ నెంబర్ అట, ఏం బయట పెట్టు మరి. ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక, మొత్తం బజార్ పాలు చేస్తే నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండారా కొడుక. నువ్వు పార్కైతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు 4 రోజులకే చెప్పింది నీ కథంతా. ఏ హీరోయిన్ చెప్పిందన్న? ఏ హీరోయిన్ పేరు చెప్పు మరి. ఆ హీరోయిన్ పేరు మొత్తం హీరోయిన్ చెప్పిందట. ఆయనకు వచ్చి చెవులో చెప్పినట్టుంది, మరి ఏదో ఫోన్ కాలింగ్ చేసినట్టుంది. అన్న కేటీఆర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టిండు, తిప్పలు పెట్టిండు, అల్లా ప్లీజ్ అల్లా మీరే కాపాడురు అన్నదా? మనిషి లెక్క మాట్లాడుతుర్రా మీరు? ఇవేనా మాటలు? మరి నిజంగా కేటీఆర్ ఓ హీరోయిన్ ఇబ్బంది పెడితే, పాపం ఆడపిల్ల కదా, కేటీఆర్ ఏ హీరోయిన్ అయితే ఇబ్బంది పెట్టా ఆ హీరోయిన్ కూడా ఆడపిల్ల కదా, ఆమెకు అంత ఇబ్బంది అన్నప్పుడు మరి ఎందుకు కేటీఆర్ పైన యాక్షన్ తీసుకుంటలేరు? ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మరి కేటీఆర్ పైన చర్యలు తీసుకోలేదు? ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసి? ఇప్పటి వీడియో కాదు ఇది. ఇది ఎప్పుడు తెలుసా? దాదాపు 7 months వీడియో ఇది. 7 నెలల క్రితం ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు 7 నెలల కాంచెలేం గడ్డి వీకిర్రా? ఏం చేసిర్రు? 7 నెలల కాంచెలు ఏం చేసిర్రు అంటున్నా. 7 నెలల కింద గజలకాంతం అన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు. పార్కయాతు హోటల్లో 820 రూమ్ నెంబర్ తీసుకుపోయి హీరోయిన్ టార్చర్ పెట్టిండు. ఆ వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ గజలకాంతం అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆ రోజు సిట్ అధికారులు ఏం చేసిర్రు? ఆ రోజు గజలకాంతం అన్న దగ్గర ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు కేటీఆర్ని ఎందుకు పిలిచిర్రు? కేటీఆర్ను విచారణ కాదు, ఫస్ట్ ఈ గజలకాంతం అన్నని విచారణ చేయండి అంటున్నాం. చేస్తే గప్పుడు బయటపడుతుంది కథ. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, యాడున్నాయి వీడియోలు ఫోటోలు? మరి సిట్ అధికారులకి అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు అంత ధైర్యంగా సిట్టోలకి నన్ను లొంగ తీసుకున్నాడు ఒక హీరోయిన్. పాపం కొత్తగా వచ్చినప్పుడు అది నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు వచ్చానా కొడుకు, వాడు 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? చూసినావా? సీసీ కెమెరా మాట్లాడతామేంద్ర రాబాయ్, చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్కేతులు దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక, మొత్తం నేను తీసుకున్నాను. అన్ని తీసుకుంటావు కానీ ఆయన ఒక మాట మాట్లాడినారా?
సినిమా హీరోయిన్లు ఎవరిని వదలలే. ఇది మీ సంస్కారం, ఇది మీ భాష. ఎవరిని వదలలే, వేరే ఎవరిని వదలలే అంటున్నాడు ఆయన భాష. ఈయన ఇంకా నీతులు చెప్తున్నాడు. అన్నీ ఉన్నాయి నా దగ్గర, బయట పెట్టండి అంటున్నా. ఈరోజు కేటీఆర్ని విచారణ చేయడం కాదు, గజల కాంతమన్నని విచారణ చేయండి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సిట్ అధికారులు తీసుకోండి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకోండి అంటున్నాం. ఎందుకు తీసుకుంటలేరు? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయని చెప్పి పాపం అన్న బాధపడుతూ మొర్రో మొత్తుకుంటుంటే ఎందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీరు తీసుకుంటలేరు? తీసుకోండి. ఇదంతా తెలంగాణ సమాజానికి తెలుసు. మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు, మీ దందా, మీ కథ, మీ వ్యవహారం అన్నీ తెలుసు. మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉండి కాదా ఈ వీడియోలు మాట్లాడిచ్చింది అంతా, మీరు మాట్లాడే మాటలన్నీ. 18లో నువ్వు ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? టేప్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, టేప్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుండు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు, ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిర్రా? వాడు ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటూనే ఓపికపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలం. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఉరుక్కుంటున్నాం ఇప్పటిదాకా. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 650 మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు, బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, సిపిఐ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, అక్కడికైతే చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు, బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, అది కాంట్రాక్ట్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు, బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు. నేను ఏమంటున్నా, సరే చేస్తారు అన్ని చెప్తున్నావు అన్నా, కానీ నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి గజల కాంతమన్నను విచారణ చేయండి. ఆయన దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఆయన దగ్గర డేటుతో సహా అన్నీ ఉన్నాయట. ఆయన దగ్గర ఎవిడెన్స్ తీసుకోండి, ఆయన దగ్గర ఆధారాలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే గజ్జల కాంతమన్నను విచారణ చేయండి. విచారణ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఆయనే చెప్తున్నాడు కదా, నా తాను అన్నీ ఉన్నాయని చెప్పి. అన్నీ ఉంటే తీసుకోండి. ఎందుకు మరి ఈ సిట్టు విచారణ ఎందుకు, ఈ కథ అంత ఎందుకు? కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు అంటుండు కదా, మరి ఏ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఆయన దగ్గర ఏ వీడియో ఉన్నది, ఏ ఫోటో ఉన్నది, ఆయన దగ్గర ఏ డేటా ఉన్నది, ఏం కథ అనేది అన్నీ తీసుకోండి. అన్నీ తీసుకొని అప్పుడు కేటీఆర్ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఆ హీరోయిన్లను కూడా విచారణ చేయండి. కేటీఆర్ నిజంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందా లేదా అనేది ఆయన చెప్తాడు. కొన్ని పేర్లు, ఆయన చెప్పేటటువంటి పేర్లను ఎంక్వైరీ చేయండి. ఇదంతా ఎందుకు కథ? ఇట్లా మాట్లాడిండు కాంతమన్న, ఏం చెప్పాలి చెప్పురు మరి. ఏం 7 నెలల క్రితం గజల కాంతం మాట్లాడిన మాటలు నేను మళ్ళీ చెప్తున్నా. కేటీఆర్ సిట్టు విచారణ అవసరం లేదు, ఫస్ట్ ఈయనేం చేయాలి. కాంతమన్న చేస్తే మొత్తం బయటపడుతుంది. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటుండు కదా, మరి నిజంగా ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఏం కథ అనేది మొత్తం ఆయన దగ్గర డేటా కలెక్ట్ చేసుకుని అప్పుడు కేటీఆర్ పైన సిట్ ఎంక్వైరీ చేయండి. అప్పుడు అసలు కథ బయటపడుతుంది. మరి ఆ దమ్ము ఉందా విచారణ చేసేంత దమ్ము? కేటీఆర్ 820 రూమ్ నెంబర్ పార్క్ హయాత్లో హీరోయిన్ ఇబ్బంది పెట్టినని ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఆ దమ్ముందా ప్రభుత్వానికి అంటున్నా. ప్రభుత్వానికి దమ్ముంటే ఫస్ట్ గజ్జల కాంతమన్న పైన ఎంక్వైరీ చేయండి అంటున్నాం, పదే చెప్తున్నాం. ఎందుకంటే పాపం ఈరోజు ఆడబిడ్డలు ఇబ్బంది పడ్డారు, కేటీఆర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆడబిడ్డలు పాపం ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి కాంతమన్న మాట్లాడుతున్నాడు కదా. నిజంగానే కేటీఆర్ వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడి ఉంటే కేటీఆర్ని వదిలిపెట్టొద్దు. కానీ కావాలనే కేటీఆర్ని ఇబ్బంది పెట్టి, కావాలని ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే విధంగా, క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా గనక గజ్జల కాంతమన్న ఇష్టానుసారంగా మాట్లాడితే కాంతమన్న పైన ఏ చర్యలు తీసుకుంటారు అది కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి.
ఇక కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. కేటీఆర్ కూడా క్లియర్గా మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్ కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తా ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం వచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైం పాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం తప్పు చేసినోడు భయపడ. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ రెండేళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగు. ఇట్లా కేటీఆర్ కూడా రెస్పాన్స్ అయ్యిండు. మళ్ళీ చెప్తున్నా, ఈ పెద్ద మనిషిని ఎంక్వైరీ చేయదు ఆయన దగ్గర ఏదో వీడియోలు ఉన్నాయట, ఆ వీడియోలు తీసుకోరు. మరి ఆయన దగ్గర ఉన్నాయా వీడియోలు, లేకపోతే కావాలని కేటీఆర్ను బెదిరియడానికో భయపెట్టడానికి చేసిందనేది తెలియదు కదా. అందుకే ఆయన ఎంక్వైరీ చేస్తే మొత్తం కథ బయటపడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. సో దయచేసి మళ్ళీ సిట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో దయచేసి సిట్ అధికారులు చూడాలి, తెలంగాణ సమాజం చూడాలి. ఈ వీడియో అందరికి షేర్ చేయర్రి. కేటీఆర్ ఎంక్వైరీ తర్వాత, కేటీఆర్ని విచారణ చేయడం తర్వాత ఫస్ట్ గజలకాంతం మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని పోలీసులు తీసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, కేటీఆర్కి సంబంధించి హీరోయిన్లను ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఏం కథ అనేది ఆయన దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయట. అవన్నీ సిట్ అధికారులు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు కేటీఆర్ను విచారణకు పిలిచి, ఇగో గజలకాంతం ఈ వీడియో ఇచ్చిండు, ఈ ఫోటో ఇచ్చిండు, నిజమా కాదా, గజలకాంతం ఈ పేర్లు చెప్పిండు, నిజమా కాదా, గజలకాంతం నీ మీద ఇట్లా చెప్పిండు, నిజమా కాదా, అప్పుడు ఎంక్వైరీ చేయని మంచిగుంటుంది విత్ ఎవిడెన్స్. ఎందుకంటే అన్న దగ్గర తీసుకోరి, మస్తుకున్నాయి అట ఫోటోలు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.